ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది స్వతంత్రులుగా చేయడం అని మనకు వాక్యం సెలవిస్తుంది. దాని అర్థం విముక్తి కలిగించడం లేదా విముక్తి చేయడం, స్వేచ్ఛను ప్రసాదించడం. ఇది పాప చట్టం లేదా మరణం యొక్క బానిసత్వం నుండి మనలను విముక్తిని సూచిస్తూ ఉంది. అనగా పాపము మరియు మూఢనమ్మకాల నుంచి, ఇది ఆధ్యాత్మికమైనటువంటి విషయాల నుంచి మనకి విడిపించుటకు సహాయము దయచేస్తుంది. నీకు భయము నుండి స్వాతంత్ర్యము లభించును దేవుని వాక్యం వల్ల. స్వార్థము నుండి సత్యమును దేవుని వాక్యం బాగా తెలుసుకుని మన జీవితంలో అన్వయించుకొనగా దానికి ప్రతిరోజు అనుసరించాలి. అప్పుడు యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించినటువంటి మానసిక, నైతిక, ఆధ్యాత్మిక స్వతంత్రాలను మనం కలిగి జీవిస్తాం. అప్పుడు దేవుని వాక్యం అనే సత్యం ద్వారా ప్రతి భయం నుంచి విడిపించబడి స్వాతంత్ర్యాన్ని పొందుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. మనం మొదటగా పాపమును, దాసత్వం నుండి స్వతంత్రులుగా చేయబడి దాని బానిసత్వం నుంచి విడిపించబడి దేవుని చిత్తాన్ని చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంది. ఈ కొద్ది మాటలు దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా తండ్రి, మీకే స్తోత్రాలయ. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, కృపా, భాగ్యం మాకు దయచేశారు. ఈ దినమంతా కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీ స్తోత్ర వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. సత్యము స్వతంత్రులుగా చేయనని మేము సత్యానుసారంగా వాక్య ప్రకారంగా జీవించి స్వతంత్రులుగా ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఈ దినమంతా కూడా మా అవసరతలు, అక్కరతలు అన్నీ కూడా ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. నాయన, వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి. వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యాలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క భారాన్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క అక్కరతను, ప్రతి ఒక్క ఇబ్బందిని మీ చేతులకు అప్పగిస్తూ ఈ దినమంతా మమ్మల్ని, మా కుటుంబాలని మీ కృపలో నడిపిస్తారని, మా అవసరతలన్నీ తీర్చమని ప్రార్థన చేసి నామమున నడిచినాను తండ్రి. ఆమేన్.